బళ్ళారి నుంచి ధర్మస్థల వెళ్ళే కేకేఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ కుట్లికి దాటిన తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ 10:30 10:15 ఆ టైంలో భోజనం ఆపుతూ ఉంటారు. నేను వచ్చినప్పుడేమో 10:30 అయితే అయ్యింది. మనం రోడ్ సైడ్ చూసే డాబాల కంటే చాలా ఓల్డ్ మోడల్ డాబా అనుకోవచ్చు. ఉడిపి హోటల్ అంటే ఇది అంటే ఇందులో మనకి నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజ్ మాత్రమే. ఓకే, హోటల్ చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. గురు రాఘవేంద్ర ఉడిపి హోటల్. వీళ్ళకి మన రాఘవేంద్ర స్వామి అంటే చాలా ప్రేమ భక్తి కూడా. కర్ణాటక వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకంటే కర్ణాటక వాళ్ళు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు మంత్రాలయం. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. బస్ అయితే అక్కడ ఆపినాడు. ఎంట్రీ అయితేనే ఒక 2 టేబుల్స్ వేసి 2 చైర్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక 2 చైర్లు 2 బెంచెస్. యువతల సైడ్ వెళ్తే కూర్చోవడానికి బాగుంది కానీ హాలు ఇక్కడ సర్వ్ చేయాలంట ప్రజెంట్. అక్కడే వెళ్ళి కూర్చోవాలంట. డార్క్ రూమ్లో వెళ్ళి కూర్చోవడం ఏం బాగుంటుంది. తప్పదు, ఇంకా సర్వ్ చేయడానికి ఎవరు లేరంట. అక్కడికే వెళ్ళి తిందాం పదండి. నేనైతే టమాటా రైస్ ఆర్డర్ చేసినాను. 80 రూపాయలు అయితే పడింది. రైస్ తీసుకున్నా కూడా 80 రూపీసే అంట. ఓకే, స్పెషల్గా ఏమైనా చేస్తారేమో అని నేను టమాటా రైస్ ఆర్డర్ చేసినాను. అనుకున్నంత ఏమనిపించలేదు. నేను అంతకుముందే 6:30 6కి ఆ టైంలో బళ్ళారిలో ఖానావళిలో భోంచేసినాను. 2 చపాతీలు రైసు బాగుందబ్బా. ఖానావళిలో బాగుంటుంది. నేను మధ్యాహ్నం కూడా తిన్నా కదా. ఖానావళిలో భోజనం బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ అంత లేదు. చూసినారు కదా, బ్యాక్ సైడ్ లైట్ కూడా సరిగా లేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఏమో ఇంత డార్క్ హోటల్ చూడడం. దీన్ని కొంచెం లైట్లు వేసి కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఫుడ్ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్, అంటే మరీ చండాలమని కాదు కానీ బాగానే ఉంది కానీ మన ఎక్స్పెక్టేషన్ చేసేంత ఉండదు. దీని కొద్ది రైస్ తినడం బెటర్. రైస్ బాగుందని చెప్పినారు. చపాతీ క్వాంటిటీ కానీ రైస్ కానీ కర్రీస్ కానీ అన్నీ బాగుంటాయంట. నేను టమాటా రైస్ ట్రై చేసినాను. మీరు ఈసారి హోటల్లో తినాలనుకుంటే కొంచెం ట్రై చేయండి. మేబీ యావరేజే. మీరు బళ్ళారి నుంచి ట్రావెల్ చేసేటప్పుడు భోంచేసుకొనే బస్సులో ట్రావెల్ చేస్తే బెటర్. ఎందుకంటే బళ్ళారిలో 8 గంటలకు బయలుదేరుతుంది. ఆ టైమే మీరు భోంచేసుకొని బస్సు ఎక్కడం చాలా బెటర్ అన్న ఆప్షన్. థ్యాంక్ యూ.